ముషీరాబాద్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే ముఠా గోపాల్కు మద్దతుగా ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర చలనచిత్ర టీవీ థియేటర్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ బీఆర్ఎస్తోనే అన్ని వర్గాలకు సముచిత స్థానం దక్కుతుందని, తెలంగాణ రాష్ట్రానికి సీఎం కేసీఆర్ నాయకత్వమే శ్రీరామ రక్ష అని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేయాలని, ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లి బీఆర్ఎస్ అభ్యర్థి ముఠా గోపాల్ గెలుపు కోసం కృషి చేయాలని పార్టీ శ్రేణులకు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఇక్కడికి వచ్చి మన పార్టీ భారతదేశంలోని తెలంగాణ ప్రాంతంలో ఏ విధంగా పనిచేస్తున్నది, మరి పేద ప్రజానికానికి టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత జరుగుతున్న మేలేంటి, అక్కడ ఉన్న అగ్రికల్చర్ సిస్టమ్ ఏంటి, అక్కడ ఉన్న ఎలక్ట్రిసిటీ, అగ్రికల్చర్ ఇండస్ట్రీస్, వాటన్నిటికీ డెవలప్మెంట్స్ గురించి కూడా ఫారంలో మరి తెలియపరిచే విధంగా వీళ్ళు కష్టపడి పనిచేస్తున్న పార్టీని ఫారెన్ కంట్రీస్ కూడా మన తెలంగాణ ప్రాంతానికి మంచి తెస్తున్నందుకు వారందరికీ ప్రత్యేకంగా తెలియజేస్తూ, మనం కూడా మీరు కూడా మనం ఇక్కడ చాలామంది సోదరున్నారు. ఈనాడు మన పార్టీ ప్రవేశపెట్టిన ప్రతి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఆ కార్యక్రమం గురించి వాళ్ళకి తెలియపరిచి మీరు ఈనాడు ఈనాడే మీ గురించి చదవడం జరిగింది. గోపాలన్న గారు మళ్ళీ కాంటాక్ట్ చేస్తున్నారు. మీ అమూల్యమైన ఓటు మరి నవంబర్ 30వ తారీఖు నాడు కారు గుర్తుపై ఓటేసి గెలిపించాలని చెప్పేసి గట్టితనంగా చెప్పాల్సిన అవసరం ప్రతి కార్యకర్తకు. ప్రతిదీ మీరు, మీ పక్కింటి వాళ్ళు, మీ ఎదురింటి వాళ్ళు, మీ చుట్టాలు, మీ ఫ్రెండ్స్, మీకు ఎక్కడెక్కడ దూర ఈ కాన్స్టిట్యూన్సీలు ఎక్కడున్నా కానీ ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పేసి గ్యారంటీగా భారీ మెజార్టీతో గెలిపించే విధంగా పనిచేస్తారు నా సోదరులు, నా సోదరి మళ్ళని నమ్మకం కూడా నాకున్నది. ఈనాడు మనం చూసినట్టయితే భారతదేశంలోనే పేద ప్రజానికానికి చేస్తున్న మేలు ఎక్కడ ఏ ప్రభుత్వం కానీ ఏ నాయకుడు కానీ చేయలేకపోతున్నారు. ఈనాడు మన ముఖ్యమంత్రి గారు ఫస్ట్ రూపాయికి కిలో చొప్పున ఒక రేషన్ కార్డు పైన ప్రతి వ్యక్తికి 10 కిలోల బియ్యం ఇవ్వడమే కాకుండా మరి ఆ కుటుంబానికి ఎంతో మేలు జరిగే విధంగా ఎన్నో ప్రయత్నాలు చేశారు. మరి ఈనాడు చూసినట్టయితే మరి రూపాయికి ఈ దొడ్డు బియ్యం కూడా సరిపోవడం లేదు, తినలేకపోతున్నారు. మంచిగా కావాలని చెప్పి నేనే బియ్యమే తింటున్నాను, అదే వాళ్ళు తినాలనే ఉద్దేశంతో మరి రేషన్ షాపులలో కూడా అందరికీ సన్న బియ్యం ఇప్పించే ఏర్పాటు చేస్తున్న సంగతిని కూడా మీకు తెలియపరుస్తున్నాను. అదే కాకుండా మనం చూస్తున్నాం ఈనాడు